దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వైర్లెస్ లేదా నాన్న? వైర్లెస్ క్లారిటీ వస్తుంది కదండి. ఓకే, సరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనం దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను పిల్లరా, యోహాను రాసినటువంటి 3వ పత్రిక చదవండి. 3వ పత్రిక 2వ వచనాన్ని చదవండి. ప్రియుడా, ఏది చదువుతున్నాం? యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు చదవాలి. అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడా, పూజ్యుడా, చదవబడిన లేఖనములలో నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచి మమ్మల్ని అభిషేకించి మా కన్నులు తెరచి నీ చేత ఆశీర్వదించబడేటట్లుగా మమ్మల్ని చేయమని, మీరే మహిమ పొందమని యేసు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. పిల్లరా, దేవుని ఆశ ఏంటంటే, ఈ యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనంలో చెప్తున్నాడు, ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాలలో కూడా నువ్వు వర్ధిల్లాలి. అది దేవుని యొక్క నిజమైనటువంటి వాంఛ. ఓ ప్రవక్త, అపోస్తలుడు చెప్పాడంటే దేవుడే తన నోట నుండి పలికించిన మాట. ఎవరైనా అంటే గాయు. ఎవరండి ఇతను? చూసారా? పెద్దనైనా నేను మొదటి వచనం, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ గాయునకు రాస్తున్నాడు యోహాను భక్తుడు, నువ్వు దీవించబడాలి, నువ్వు వర్ధిల్లాలి. ఏ విషయంలో వర్ధిల్లాలి అంటే ఆత్మీయ జీవితంలో మాత్రమే కాదండోయ్, అన్ని విషయాల్లోనట. ఈయన ఆత్మీయ జీవితంలో ఏ విషయంలో కూడా తక్కువ కాదండి. నిజానికి చెప్పాలనుకుంటే పిల్లరా, అక్కడ ప్రార్థనా జీవితములో కానీ తను ఇంకా పరిశుద్ధ జీవితములో కానీ ఏ కొదువ లేదు. ఇంకా 3వ వచనం చూస్తే సత్యమును అనుసరించుట నడుచుటలో కానీ తక్కువ కాదు. అంటే ఆత్మీయ జీవితములో బాగా వర్ధిల్లాడు ఆయన. ఎవరు? గాయు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా 5, 6 వచనాలు చూస్తే, నాకు చూసారా, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిన దెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయొచ్చు. అంటే సహోదర ప్రేమ విషయములో అద్భుతం. అంటే ఆత్మీయ జీవితంలో ఎలా ఎదిగాడో గాయుని గూర్చి యోహాను భక్తుడు తన పత్రికలో రాస్తూ చెబుతున్నాడు. సహోదర ప్రేమ విషయంలో కూడా చాలా చక్కగా ఆత్మీయతలో ఎదిగాడు. పిల్లరా, గమనించండి. ఇంకా తను ఆత్మీయ జీవితంలో చాలా సంతృప్తికరంగా ఉన్నాడు. ఎవరు? గాయు. అయితే అది కొదువలేదు కానీ ఇంకా నువ్వు అనేక విషయాలలో వర్ధిల్లాలి,
ఆశీర్వదించబడాలి అని యోహాను భక్తుడు కోరుతున్నాడు. యోహాను చేత పలికించిన దేవుడు కూడా కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజుల్లో ఒక తప్పుడు ఉద్దేశం విశ్వాసులలో, విశ్వాస హృదయాలలో నాటుకుపోయింది. ఏంటి అంటే అది, ప్రియులారా, బీదలైన మీరు ధన్యులు. కాబట్టి క్రైస్తవులు అనగానే బీదరకములో ఉన్నవారే గొప్ప భక్తులు, పరిశుద్ధులు. ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, బీదలైన మీరు ధన్యులు అని లూకాసు వార్తలోను అలాగే మత్తయి వార్తలో యేసయ్య చెప్తాడు కదా. కాబట్టి ఎవరైతే బీదరికాన్ని అనుభవిస్తారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్న దేవుణ్ణి కొనియాడుతుంటారో వారే నిజమైన అసలు సిసలైన భక్తులు అని అనుకుంటారు. ఎందుకంటే యేసయ్య చెప్పారు కాబట్టి. నిజానికి యేసయ్య చెప్పింది కరెక్టే. అలాగనుకొని ఎప్పుడు కూడా మీరు బీదరికంలోనే, ఇబ్బందులలోనే ఉండాలని దేవుడైతే కోరుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మనము దేవుని యొక్క సన్నిధిలో అంటే దేవుని చేత దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలి అంటే అసలు క్రైస్తవులకు కావలసినటువంటి ఆ యొక్క నియమాలు ఏంటి అనేది ఈరోజు మనము తెలుసుకుందాం. గమనించండి, ఇక్కడ అంటే మనం ఎప్పుడైనా సరే బీదరికంలో ఉండడం తప్పేం కాదండి. దేవుడు నిజంగా ఒక వ్యక్తి బీదరికంలో ఉండి, కాస్త శ్రమలలో ఉండి, ఇబ్బందుల్లో ఉండాలని దేవుడు తన అనంత జ్ఞానమును బట్టి మనకు ఉంచాడే అనుకుందామండి. దాన్ని మరి మన ససేమేర వద్దనడానికి వీలు లేదు. సరే నాయన, నువ్వు ఈ స్థితిలో ఉంచాలనుకుంటున్నావు కాబట్టి, నీ అనంత జ్ఞానమును బట్టి నన్ను ఏమి చేయాలనుకుంటున్నావు, సరే నువ్వు ఉంచే స్థితిలో నేను ఒదిగిపోతాను అండములో తప్పు లేదు. కానీ ఆయన అనుకోవడంలో తప్పు లేదు, ఆయన ఉంచడంలో తప్పు లేదు. కానీ మనమే అలా ఉంటామని అనుకోవడం తప్పు కదా. అర్థమవుతుందా? మనం అలా అనుకోవడం తప్పు కదా. నేను బేదరికంగా ఉంటేనే భక్తి ఏమో అని అనుకోవడం తప్పు కదా. ఆయన అనుకున్నాక తన జ్ఞానమును బట్టి ఒకవేళ నీకు బేదరికాన్ని, శ్రమలను, ఇబ్బందులు రానిచ్చినా అది ఆయన ప్లాన్, ఆయన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పదు, అలా ఉండాలి. కానీ మనమే కోరుండి బేదరికంగా ఉందాం, ధనములే ఉందిలేండి, ఏం పర్వాలేదండి అని మనకు మనం ఉద్దేశించి ఉండడానికి ఇష్టపడకూడదు. అది మెయిన్ పాయింట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చూద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా, అదండి ఏంటంటే అది పరీక్షింపబడగా దేవుడు నియమించాడు అనుకోండి. శ్రమల ద్వారానే వీళ్ళని నేను సంపూర్ణ సిద్ధిలో నడిపిస్తాను, ఆత్మీయతలో నడిపిస్తాను అని దేవుడు అనుకొని నిన్ను పరీక్ష పెట్టాడు అనుకో, దాన్ని దాటివేయడానికి వీల్లేదు. కానీ కోరిండి మాత్రము నేను ఇలాగ బేదరికంగా ఉంటాను, ఎందుకంటే బేదలేని వారు ధన్యులు అన్నారు కదా, శ్రమ అనుభవిస్తాను, శ్రమ అనుభవించినా పర్వాలేదు కదా అని అనుకోకూడదు. మనం దేవుడు పరీక్షిస్తే తప్పదు, అంతే తప్ప మనము కోరుండి శ్రమల్లో ఉంటేనే మంచిది, బేదరికం ఉంటేనే మంచిది, కష్టాలు వస్తేనే మంచిది అని మనము అనుకోకూడదు. అది కూడా దేవుడి చిత్తమే. అర్థమైందండి? ఇప్పుడు ఈ మాసిదోనియా సంఘస్థులు దేవుడు
ఏ విధమైన పరీక్ష పెట్టాడట చెప్పాలి. ఏ విధమైనటువంటి పరీక్ష? బహుశ్రమల వలన వారు పరీక్షించబడ్డారట. దేవుడు పరీక్షిస్తే తప్పదు. కాబట్టి మనము కోరుండి బేదరికాన్ని, కష్టాన్ని, శ్రమను అడగకూడదు. ఓ ఇదే గల క్రైస్తవ జీవితం అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన యోహాను ద్వారా గాయునకు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఆత్మ విషయంలో అన్ని విధాలుగా దీవించబడ్డట్టుగా, వర్ధిల్లినట్లుగా అన్ని విషయాల్లో. అంటే దాని అర్థం ఏంటి? లోకపరమైనటువంటి మంచి గృహము, మంచి తిండి, మంచి బట్ట, మంచి హోదా, మంచి ఉద్యోగము, మంచి పదవి, ఇది కూడా అవసరమే. తండ్రి చెబుతున్నాడు, అది వద్దని అనకూడదు. కనుక ఈ విషయాన్ని కూడా మనం దైవ సన్నిధిలో మనం అడగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనం పేదరికములో నుండి, అంటే క్రైస్తవ విశ్వాసులు చాలామంది ఆర్థికపరమైన ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లోనే ఉండిపోతున్నారు. ఆ శ్రమల్లోనే జీవితాన్ని కొందరు ముగిస్తున్నారు. కనుక క్రైస్తవులలో లేదా క్రైస్తవ విశ్వాసులలో బీదరికము నుండి లేవనెత్తబడి ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో దీవించబడాలంటే మనం ఏం చేయాలి, బైబిల్ వాక్యం ఏం చెప్తుంది అనేది కొన్ని విషయాలు మనం త్వరగా తెలుసుకుందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ముందుగా మనము మొట్టమొదటిసారిగా అవలంబింపవలసిన విషయం ఏంటంటే, మనలో ఒక అభిప్రాయము సరిచేయబడాలి. ఏంట అభిప్రాయము అంటే, ప్రియులారా గమనించండి, దేవుడు మనల్ని అన్ని విషయాలలో వర్ధిల్లాలని ఆయన కోరుతుంటే, లేదు నేను పేదరికంలోనే ఉంటాను, నేను ఇంకా ఈ శ్రమలలోనే ఉంటాను, నేను ఇంకా ఈ కష్టాల్లోనే ఉంటాను, ఈ వ్యాధుల్లోనే ఉంటాను, ఈ నిందల్లోనే ఉంటాను అనేటటువంటి ఒక నమ్మకం ఉంది చూసారా మనలో, అది మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలి? అది ఒకవేళ ఆ నమ్మకముతోనే, అంటే ఆ కష్టాలే క్రైస్తవునికి వస్తాయి, ఆ బేదరికంలో ఉంటేనే పరిశుద్ధులు, ఆ శ్రమల్లో ఉంటేనే నిజమైన భక్తులు అనేటటువంటి అభిప్రాయం ముందు చూసారా, అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే దీవించడు. ఎందుకు దీవించడంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13లోను 9వ అధ్యాయం 29లో కూడా ఏమంటున్నాడండి ఆయన, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును అంటాడు. ఒకసారి చదవండి. నమ్ముతున్నావా అని దేవుడు అడిగితే వాళ్ళు ఏమన్నారట, నమ్ముచున్నాము. అంటే మనం ఏదైతే నమ్ముతామో చెప్పాలి, అదే జరుగుతుంది. మీరు ఇంతవరకు ఏమని నమ్ముతున్నారు? క్రైస్తవ జీవితం అంటే శ్రమలు, అది మాత్రమే. క్రైస్తవ జీవితం అంటే పేదరికం, ఆర్థిక ఇబ్బందులైన దేవుణ్ణే కొనియాడాలి, దేవుళ్ళు ఉండాలి, అదే భక్తి అని మీరు నమ్ముతున్నారు. కాబట్టి మీరు అడగట్లేదు. మీ హృదయంలో ఏదైతే నమ్మారో అదే జరుగుతుందట. అర్థమైందా మీకు? అర్థం కాలేదా? కాబట్టి ఆ అభిప్రాయాన్ని ఫస్ట్గా మనము మన హృదయాల్లో తీసేయాలి. మనం దీవించబడాలన్నా, ఆర్థికంగా డెవలప్ అవ్వాలన్నా లోపల ఆ అభిప్రాయం, ఏ అభిప్రాయం అండి? శ్రమలే, ఇబ్బందులే, కష్టాలే వస్తాయి భక్తిలో, ఇక అదే ఉన్నాయి అనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఫస్ట్ మనం అది చేయాలి. అలా మార్చుకుంటే దేవుడు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ముందుకొస్తాడు. ఎందుకో తెలుసా ప్రియులారా, దేవుడు ఎప్పుడూ కూడా నీ ఎక్స్పెక్టేషన్కు,
అంటే నీ నిరీక్షణకు వ్యతిరేకంగా ఆయన దీవించడు. గాడ్ కెనాట్ బ్లెస్ us అగైన్స్ట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మన నిరీక్షణకు వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాడు. నువ్వేమనుకున్నావు? ఇదే గల జీవితం అంటే అనుకుంటున్నావు. ఈ శ్రమలే గల, బాధలే గల, కష్టాలే గల అని అనుకుంటున్నావు. కాబట్టి నువ్వు అందులోనే ఉండిపోతున్నావు. కాబట్టి నువ్వు అందులోనే ఉంటున్నావు. కాబట్టి దేవుడు కూడా నీ నిరీక్షణకు వ్యతిరేకంగా ఆయన ఏం చేయడు. కాబట్టి మనం ఏం చేయాలనుకుంటే ఈ అభిప్రాయంలో నుండి ఏమవ్వాలండి? బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మరి రెండో విషయాన్ని మనం తెలుసుకుంది ఏంటంటే, విశ్వాసులమైన మనము క్రమము తప్పకుండా సరైన రీతిలో దేవునికి కానుకలు ఇవ్వడం నేర్చుకోవాలి. అంటే అది ప్రథమ ఫలము కావచ్చు, స్వైచ్ఛార్పణ కావచ్చు, దశమాభాగం కావచ్చు. మనము ఆర్థికంగా కూడా దీవించబడాలంటే రెండో విషయం ఏంటంటే, క్రమము తప్పకుండా దేవునికి గుప్పెట్లు విప్పి ఇవ్వాలి. ఎందుకంటే దశమాభాగం అనేది దేవుడు ఇస్తే నేను దీవిస్తానన్నాడు ఆయన. అది మనకు బాగా తెలుసు. మలాకీ గ్రంథములో 3వ అధ్యాయం 10లో ఇచ్చి నన్ను శోధించి అడగండి నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తే దీవించబడతాం. అది రెండో విషయం. ప్రియులారా, దశమాభాగం అనేది వినండి, పాత నిబంధనలో కదా, అది పాతది కదా. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం కదా, అలా ఇవ్వచ్చా అని చాలామంది అనొచ్చు. కానీ యాక్చువల్ నిజంగా చెప్పాలంటే దశమాభాగం ఇచ్చుట అనేది ధర్మశాస్త్రము కంటే ముందుగానే అది దేవుని భక్తులు దేవునికి అర్పించారు. ఎవరిచ్చారు చెప్పండి? అంతకంటే ముందు ధర్మశాస్త్రంలో చెప్పక మునిపే అబ్రహాము 10వ వంతంతా మెల్కీసెదెకు సాలేము రాజునకు దశమాభాగాన్ని ఇచ్చాడు. అవునా? అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం ఇంకా ఫామ్ కాలేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దీవించబడాలి అనంటే నాకు ఇవ్వండి, మీరు నన్ను అడగండి, నేను నీకు ఇస్తానన్నాడు. అది రెండో పాయింట్. తర్వాత మనం దీవించబడాలి అని అంటే పిల్లారా, మరొకటి గమనించండి. చాలామంది దశమాభాగాన్ని క్రమంగా ఇవ్వక దాన్ని ఏం చేస్తారనుకుంటే, ఒక 5,000 రూపాయలు జీతం అనుకోండి, అందులో 500 దేవునికి ఇవ్వకుండా అందులో 250 300 ఇచ్చేసి 200 రూపాయలు మాత్రమే సొంతానికి వాడుకోవడమో లేదా ఎవరికో దానం చేయడమో చేస్తుంటారు. అలా చేయకూడదు, అలా చేయకూడదు. పూర్తిగా ఇవ్వాలి. అది ధర్మము, అది న్యాయం. మనం దీవించబడాలంటే అలా చేయాలి. ఎందుకంటే కొందరు ఏం చేస్తారు, ఆ దశమాభాగంలో ఒకవేళ ఒక 50,000లో 5,000 రూపాయలు తీస్తే ఆ చర్చికి నేను ఏదైనా కొనేస్తాను అనుకొని 2-3 ఫ్యాన్లు కొనేస్తారు ఆ డబ్బులు పట్టుకొని. అలా చేయకూడదు. దశమాభాగాన్ని నా మందిరపు నిధిలోనికి తీసుకురమ్మన్నాడు. అంతేగాని ఆ డబ్బులు తీసుకొని నీ ఇష్టం వచ్చింది కొని లేదా ప్రార్థన పెట్టే ఖర్చు పెట్టే అనలే. ప్రార్థన పెట్టడం, ఏదైనా కొని పెట్టడం అది నీ సొమ్ముతో చేయాలి. అంతే తప్ప ఆ దేవుని సొమ్ము దైవ సన్నిధిలో చేరకుండా నువ్వే దాన్ని ఖర్చు పెడితే ఇంకా యాజకుడు ఎలాగ వాడతాడు దాన్ని? అంటే నువ్వు యాజకుని స్థానాన్ని తీసుకుంటావా? కాబట్టి ఆ విధంగా కూడా దీవెనలు పోతాయి. ఇవ్వలేదని కాదు, మీరు ఇచ్చారు, కానీ మీరేం చేశారు? మీ చేతులతో దాన్ని ఖర్చు పెట్టుకున్నారు. అది దేవుడికి ఇచ్చినట్టు కాదు, దైవ సన్నిధిలో ఇవ్వాలి. తర్వాత నువ్వు ఫ్యాన్ కొంటానన్నా లేదా మైక్ కొంటానన్నా
అని సొంత డబ్బులతో కొను. అలాగైతే మనం దీవించబడతాం. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అనుకుంటే ప్రియులారా, దైవ లేఖనాలు స్పష్టంగా ప్రతి ఒక్క విశ్వాసి దీవించబడాలి, ఆర్థికంగాను అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కాబట్టి ఈ చిన్న చిన్న లోపాలు కూడా సరి చేసుకుంటే చక్కగా గాయు దీవించబడినట్టుగా వర్ధిల్లునట్లుగా ఈ రోజున సంఘంలో ప్రతి విశ్వాసి కూడా వర్ధిల్లుతారు అన్ని విషయాల్లో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా గమనించండి, కొందరు ఈనాడు చాలామంది క్రైస్తవులు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులే, కానీ అంటే నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదిస్తారు, కానీ మరలా వారు అప్పులకు తిరుగుతారు నెలాఖరులో. ఎందుకో తెలియదు, వచ్చిందంతా కూడా ఖర్చు అయిపోతుంటుంది, చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా. మళ్ళీ నెలాఖరులో వేలదాలది డబ్బులు అడిగి వడ్డీలో చీటీలు ఏదో కట్టి ఇబ్బంది పడుతుంటారు. మళ్ళీ ఉద్యోగం లేదా, ఇద్దరికి జీతాలు వస్తాయి, ఎందుకో తెలియదు. కారణం ఏంటంటే ఇదిగో ఇది క్రమంగా దేవునికి ఇచ్చుట నేర్చుకుంటే దీవించబడతారు. మరోవైపు ఒక్కరి సంపాదనతోనే పిల్లారా చాలా చిన్న జీతంతోనే ఏ లోటు లేకుండా సాఫీగా గడిచిపోతున్న సంసారాలు ఎన్నో నేను చూశానండి. హల్లెలూయా. ఒకరి సంపాదన, చిన్న జీతం, ఏ లోటు ఉండదు. అలాగా ఎంత చక్కగా తెలుసండి. ఎలా ఉంటుందో తెలుసా, ఉన్నపాటున వారి తొట్టులో పిండి తక్కువైపోదు. అలా ఉంటుండే బుడ్డిలో నూనె తక్కువైపోదు. అరే అయిపోయింది ఎలాగరా అన్న ఆలోచన ఉండదు. మళ్ళీ జీతం ఒకరే కష్టపడతాడు కొద్దిగే, కానీ ఎప్పుడు ఇంటిలో ఆహారం తక్కువ కాదు, వస్త్రాలు తక్కువ కాదు. ఏంటో మరి అర్థం కాదు, విచిత్రం అండి. నేను చాలామంది కుటుంబాలు చూశాను, నేను పేరు చెప్పకూడదు కానీ వాళ్ళని దీవించారేట అనుకుంటారు. పిల్లారా కొందరు ఆటో డ్రైవరు వాళ్ళ భర్త మరి ఎలాగలాగా మరి డెవలప్ అవుతారో తెలియదు, కానీ నమ్మకంగా దేవునికి దశమ భాగం కావచ్చు ఏదైనా అర్పిస్తారు. ఎందుకంటే దేవుడు దీవిస్తాడు. ఒక రిక్షా డ్రైవర్ భార్య, వారు దీవించబడ్డారు. ఎలా దీవించబడ్డారో తెలీదు, ఎందుకంటే ఎప్పుడు దేవుడికి ఇస్తూనే ఉంటారు. ఇంకొకరు ఏదో మెకానిక్, ఏదో ఒక కూలినాలి పని, కానీ అలా ఇస్తూనే ఉంటారు, అలా అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ఎలా? దేవుడు చెప్పాడు దీవిస్తానని. క్రమము తప్పకుండా. నిజంగా అండి, ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగస్తులు ఆ రిక్షా డ్రైవర్ దగ్గరకు వచ్చి, ఆ రిక్షా డ్రైవర్ భార్య దగ్గరకు వచ్చి అప్పులు అడిగిన వాళ్ళు నేను చూశాను. ఎవరని చెప్పక, ఎవరని అడగకండి, నన్ను పేర్లు చెప్తే వాళ్ళని చాలామందిని దీవించాడు, నాకు తెలుసు, నా కళ్ళ ముందు. ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదం అనేది మన జ్ఞానానికి అర్థం కానిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం అనేది మన జ్ఞానానికి అర్థం కానిది, అది కనబడదు, ఒక విచిత్రమైన మహిమా పదార్థం అది. హల్లెలూయా. మీకు తెలీదు, పాప నిశ్చితార్థం చేయాలంటే డబ్బులు లేవు. అరే డబ్బులు లేవు, ఎలా జరిగిపోతాయి? తెలీదు. ప్రభువా సహాయం చేయి తండ్రి, నాకు ఉన్నదంతా కూడా నేను ఒకసారి ఏడ్చాను, బాధపడ్డాను, ఏడుస్తున్నాను. కృప పాస్టర్ గారు జోసఫ్ వాళ్ళు పడుకున్న కృపను చూసి ఏడుస్తున్నాను. ఏమన్నాను తెలుసా? ఓడిపోయాను రా కృప, నేను ఓడిపోయాను బిడ్డ. నీకు పెళ్ళి టైం కల్లా నేను ఏదో సంపాదిద్దాం అనుకున్నాను, ఏమి ఇవ్వలేకపోయినా దేవుడి దగ్గర ఏడ్చాను. కానీ దేవుడు ఊరుకోలే. పిచ్చోడా
నేనున్నానని మర్చిపోయావు నువ్వు. సరే తండ్రి క్షమించిన ఆయన. సరే ఎలా జరుగుద్దంటే, అరే నిశ్చితార్థం పెళ్ళిలా జరిగిందట. అందరు అన్నారు, మా నాకు తెలియదు. దేవుడు తయాది. ఎవరో ఫోన్ చేసి, ఎవరంటే తెలుస్తున్నాం లేదు, అయ్యారు మీరు ఇబ్బందులు ఉన్నారు, మీకు డబ్బులు ఇస్తాం, తర్వాత ఇచ్చానంటే ఫోన్ చేసి ఇచ్చారు. సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొంత, అది అయిపోయిన తర్వాత అవసరమైతే అడుగుతాను అన్నాను. కానీ అవసరం పడ్డది. ఇంకో సహోదరు ఇచ్చారు. వాళ్ళు ఇస్తే అసలు నేను ఎలా తీర్చగలను అని బెంగ అయితే ఉంది, కానీ ఎలా తీర్మానం అయిపోయిందో తెలియదు. హల్లెలూయా. అది విచిత్రం అండి. దేవుని ఆశీర్వాదం ప్రియులారా, నువ్వు దేవునికి ఇస్తే, దేవుని పని కొరకు ఖర్చు పెడితే, నీకు తెలియకుండా, నువ్వు చూడకుండా, నువ్వు ఊహించకుండా నీ ఇంటిలో ఊరిపోతూ ఉంటుందన్నీ. హల్లెలూయా. అన్నీ నీళ్ళు ఉబికి ఊరినట్లుగా అన్నీ ఊరుతూనే ఉంటాయి. ప్రతిని బిడ్డలారా, మనం దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనము బిడ్డలారా దేవునికి ఇచ్చుటలో నమ్మకంగా, క్రమంగా మనం ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా ఏంటో తెలుసా? మనం దీవించబడాలి, వేద క్రైస్తవులందరూ ఆశీర్వదించబడాలంటే మూడో నియమం ఏంటో తెలుసా? మనము ఏ ఎక్స్పెక్టేషన్తో, అంటే మనం ఏ నిరీక్షణతో ఇస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. అర్థమవుతుందండి? అంటే చాలామంది ఇస్తారండి, ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏమో దేవుడైతే ఇచ్చిమన్నాడు కాబట్టి ఇచ్చేస్తున్నాను, ఇక తిరిగి ఆయన నాకు ఇస్తాడో లేదో నాకైతే అనవసరం అని కానుకలు ఇస్తారు, దశంభాగం ఇస్తారు, ప్రథమ ఫలం ఇస్తారు, అన్నీ చేస్తారు. ఏమనుకుంటారు? మళ్ళీ ఏమనుకుంటారండి? ఏమో దేవుడు ఇమ్మన్నాడు కాబట్టి నియమం ప్రకారంగా నేను ఇచ్చేస్తున్నాను, ఇకపై ఆయన ఇస్తాడో లేదో ఆయన ఇష్టం అని అంటారు. నీ ఎక్స్పెక్టేషన్ బట్టే దేవుడు దీవిస్తాడని చెప్తున్నాను. కాబట్టి దేవుడికి ఇచ్చేటప్పుడు వినండి ఈ మాట, మనం దీవించబడాలనేది తప్పనిసరి. దేవునికి మనం ఇచ్చేటప్పుడు, సరే ఆయన ఇమ్మన్నాడు కాబట్టి ఇచ్చేసాను, తర్వాత ఆయన ఇస్తాడో లేదో ఆయన ఇష్టం అనకండి, తప్పు. ఆయన తిరిగి నాకు ఇస్తాడు అనే ఇవ్వాలట. అది తప్పేం కాదు, పాపం కాదు. దేవుడు చెప్తున్నాడు, ఆయన తిరిగి నాకు ఇస్తాడు అనే ఆశతో, నిరీక్షణతో వెయ్యాలట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వాక్యం, మనము మలాకి 3:10 చూసాము. పోనీ క్రొత్త నిబంధనలో చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథియన్స్ 9వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి త్వరగా. 1 కొరింథీ 9:10. దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునన్న ఆశతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆశతో తొక్కించాలట కళ్ళాన్ని? చెప్పండి. పంటలో పాలు వస్తుంది నాకు, అర్థమవుతుందా? పంటలో పాలు నాకు వస్తుందన్న ఆశ ఉండాలట, నిరీక్షణ ఉండాలట, ఎదురు చూడాలట. నేను దేవునికి వేస్తున్నాను, విత్తనం వేస్తున్నాను, తిరిగి ఫలాన్ని దేవుడు నాకు ఇస్తాడు అన్న ఆశ ప్రతి క్రైస్తవునికి ఉండాలి. అందుకే కదా ఆయన, మీరు ఇవ్వండి నేను మిమ్మల్ని దీవిస్తాను, శోధించి అడగండి నేను దీవిస్తాను, ఆయన నేను ఇస్తున్నాను కాబట్టి ఆయన ఇస్తాడు అనేది కూడా నీకు నమ్మకం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ఆశ ఉండాలి. మూడవదిగా మనం దీవించబడాలంటే ఇది మూడో విషయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి నాలుగో విషయం ఏంటో తెలుసా ప్రియులారా? విశ్వాసులైన మనం చాలా కుటుంబాలు
చాలామంది క్రైస్తవ కుటుంబాలు, చాలామంది క్రైస్తవ విశ్వాసులు దీవించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? 4వ విషయం ఏంటంటే, పిల్లరా, వారిలో ఎవరి అంటే ఉద్దేశం చెప్పట్లేదు, వారిలో రహస్య పాపాలు ఉంటాయి. ఏ పాపాలండి? రహస్య పాపాలు ఉంటాయి. అది దాచేస్తారు. బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 28వ అధ్యాయం పిల్లారా 13వ వచనాన్ని చదవండి ఒకసారి. సామెతలు 28:13. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? క్రైస్తవులు ఆశీర్వదించబడకపోవడానికి, వర్ధిల్లించకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పటికైతే సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు. మనము దీవించబడాలి అంటే మన అంతరంగములో రహస్యంగా ఉన్న పాపాన్ని ఏం చేయాలట? విడిచిపెట్టాలి. చాలామంది బాగానే ఇస్తారు, బాగానే దేవుని కొరకు జీవిస్తారు, ప్రయాసపడతారు, కానీ పట్టిందల్లా మట్టి అయిపోతుంటుంది, బంగారంగా మారదు. కారణం ఏంటంటే అంతరంగములో పాపాన్ని లోపల దాచుకుంటారు. కానీ అలా దాచుకుంటే ఏమవుద్దట? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కానీ దేవుడేమో వర్ధిల్లమంటున్నాడు, మనం వర్ధిల్లట్లేదు. కారణం దాచిపెడుతున్నావు. దేన్ని? రహస్య పాపం. అది ఎవరికి తెలియదు, నీకే తెలియాలి, నాకే తెలియాలి. ఎవరి పాపం వాళ్ళకి తెలుసు. కాబట్టి అలా ఉన్నా కూడా మనం వర్ధిల్లము. దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, కన్నీరు కార్చాలి, ప్రభు దగ్గర అడగాలి. అప్పుడు దేవుడు కనికరించి మనల్ని ఆశీర్వదించడానికి ముందుకు వస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 4 ప్రస్తుతానికైతే ప్రప్రథమంగా ఏం చెప్పానండి? చెప్పాలి. మొదటి విషయం ఏంటంటే, నేను బీదరికంగా ఉండడమే భక్తి, కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవించడమే భక్తి అని చాలామంది అనుకుంటారు. ముందు ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు నువ్వు దీవించబడాలి, ఆరోగ్యంగా ఆయుష్తో ఉండాలి, నీవు మంచి ఇల్లు, మంచి బట్ట, మంచి తిండి, మంచి గౌరవం కూడా రావాలని దేవుడు కోరుతున్నాడు. మరి బీదలైన మీరు దాన్ని దేవుడు పరీక్షిస్తాను అన్నప్పుడు ఆ స్థితిలో ఉండడానికి నేను ఇష్టపడాలి. బేదరికంగా ఉండడానికి తప్పదు. మాసిదోనియా సంఘస్థులు అలాగనే పరీక్ష చేశాడు, తప్పదు. కానీ ఆయన పరీక్ష మనకు పెట్టనప్పుడు కూడా మనమే కోరుండి మన ఉద్దేశంలో బేదరికంగా ఉంటాను అనుకునే అభిప్రాయాన్ని ఏం చేయాలండి? మార్చుకొని నా దేవుడు నన్ను దీవిస్తాడు, ఇల్లు కట్టుకునే భాగ్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, నేను నిజంగా ఇచ్చే చెయ్యిగా నేను మారుతాను అని అనుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, క్రమము తప్పకుండా దేవునికి ఏం చేయాలండి? చెప్పాలి. ప్రతి కానుక అంటే క్రమము తప్పకుండా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకో మాట చెప్తా. కొత్త బండి కొనుక్కుందో సహోదరి, ఎవరైనా అడగండి. అడిగిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ బండి మీద వాళ్ళు పైనాపిల్ అమ్ముతున్నారు. ఆ పైనాపిల్లోని ఒకటి మంచిది, ఒకటేమో ఒక కుళ్ళిపోయింది, జస్ట్ కన్నం పెట్టింది ఇచ్చారు. సరేలే, మనోళ్ళే కదా, తెలియదు కదా అనుకున్నా. నేను ఊరుకున్న ఆశీర్వాదం రాదు కదా, రూలే కదా అని అంటాడు. చూడొద్దు, మలాకి గ్రంథంలో ఉంది. మీ చూడొద్దని చెప్పాను, టైం లేదు. ఏమయ్యా, మీ అధికారుల్లో ఎవరికైనా ఒక కాలు ఇరిగిపోయిన కోడికి ఇస్తే వాడు తీసుకుంటాడా? చూసారా? కోడికేమో చికెన్ ఫాక్స్ ఏదో వస్తుంది, దానికి కూడా అవునా?
ఏదో అమ్మవారు పెట్టిందంటారా, అలాంటి కుణుకుతున్న కోడిని ఇస్తే అధికారు ఆహా ఎంత మంచి కోడి ఇచ్చేవారని మెచ్చుకుంటాడా? చెప్పండి, మెచ్చుకుంటాడా? మరి నాకు కుంటిదాన్ని గుడ్డిదాన్ని తీసుకొచ్చి నాకు పెడితే ఎలాగయ్యా మీరు అని దేవుడు బాధపడతాడు. కాబట్టి అలాగే దీవించబడరండి, దీవించబడరు. అలా చేయకూడదు. క్రమము తప్పకుండా అంటే ఖచ్చితంగా దేవుడు ఏదైతే కోరాడో శ్రేష్టమైనదే ఇవ్వాలి. హేబేలు శ్రేష్టమైనది అర్పించాడట దేవునికి. శ్రేష్టమైనది మంచిది ఇవ్వాలి. చాలామంది కానుకలు ఇచ్చేటప్పుడు కూడా ఈ పొరపాటు చేస్తారు. వారు ఇవ్వలేదని కాదు, కానుక ఎక్కడైతే ఆ 100 రూపాయలు చెల్లదో అక్కడ చిన్న మొక్క ఊడిపోయి ఉంటుంది, సగం కట్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ చెల్లకపోతే చెల్లే ఒక ప్రత్యేకమైన ఒక బాక్స్ ఉందని ఆ బాక్సులో పడేస్తారు. ఇంకా పాస్టర్ గారు ఆ చినిగిన 100 రూపాయల నోటితోటి తిరిగి 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 ఇది ఎక్కడ చెల్లుతుందా అనుకొని చూస్తే పెట్రోల్ బంకులో కూడా ఒక్కోసారి చెల్లదు. అలా చేయకూడదు. అర్థమైందండి? అలా చేయకూడదు. మా అమ్మగారు వ్యాపారం చేసేటప్పుడు ఏవైనా కానుకలు దేవుడిని తీయాలంటే కొత్త సీల్ నోట్లు తీసేది ఎప్పుడు కూడా. అమ్మ సీల్ నోట్ ఇవ్వమాట మా అయ్యగారికి అక్కడ చర్చికి కానుక ఇవ్వాలి అనేది. సరేలే అని వాడిని అలా శ్రేష్టమైనది ఇవ్వాలి. అర్థమైందండి? ఏదో మిగిలిపోయినటువంటి అట్టడుగు పెడలు అరటిపల్లి గెలలు ఉంటాయి, అవి కూలిపోయినటువంటి వంకాయలు ఇలా చేయకూడదు, తప్పది. మనం దీవించబడం. అలా చేయకండి. శ్రేష్టమైనది సమృద్ధిగా ఇవ్వాలి. మీరు ఉద్యోగస్తులు కారు, నీ భార్య ఉద్యోగస్తురాలు కారు, అయినా సరే మీ ఇంటిలో నూనెకు తక్కువ ఉండదు, రైస్కు తక్కువ ఉండదు, ఏది తక్కువ ఉండదు, అలా ఊరిపోతూనే ఉంటుంది. మీరు ఆలోచించండి. ఉద్యోగస్తులు మరలా ఇబ్బంది పడతారు. కారణం ఏంటి? దైవ ఆశీర్వాదము మనకు అర్థం కాదు. అది మహిమకరమైన పదార్థం. ఎలా వస్తుందో తెలియదు, ఎలా ఊరిపోతుందో తెలియదు. అలా ఊరుతూనే ఉంటుంది. ఒక్క వస్తువు దగ్గర ఒక్క వస్తువు, తిండి దగ్గర తిండి, బట్ట దగ్గర బట్ట, వస్తువు దగ్గర వస్తువు, అలా ఊరిపోతూ ఉంటుంది. కాబట్టి క్రమము తప్పకుండా ఇవ్వాలి దేవునికి. పిసినితనము కాకుండా ఆనందంతో ఇవ్వాలి. ఎవరు తినేస్తారు లేదు పాస్టర్ గారు దోచుకుంటారనే ఉద్దేశాలతో ఇవ్వకూడదు. దీవించబడదు. జాగ్రత్త పిల్లలారా. తర్వాత ఏం చెప్పాను? మూడవది ఏం చెప్పాను? మూడవది ఏం చెప్పాను అనుకుంటే, నేను విత్తనం వేస్తున్నాను కాబట్టి ఆ చెట్టు పెరుగుతుంది, తర్వాత దాని పండు నేను తింటాను. ఏమన్నాడు పౌలు? చెప్పాలి. దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించేవాడు పంటలో నాకు పాలు కలుగుద్దన్న ఆశతో చేయాలట. కాబట్టి నేను ఇస్తున్నాను, నా దేవుడు నాకు ఇస్తాడు అన్న ఆశతో. చాలామంది బిడ్డలు నాకు అలా ఇస్తారు. అయ్యా దేవుడికి ఇస్తున్నానా, నేను ఇక్కడ 100 ఇచ్చానా, దానికి మళ్ళీ 900 కలిపి 1000 ఇస్తాడండి. ఎప్పుడు అదే మాట. నిజంగా అలాగనే జరుగుతుంది. వాళ్ళు ఉద్యోగస్తుల కారే, రిక్షా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న పళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు. కానీ ఉద్యోగస్తులకు ధీటుగా ఇంటిలో వంట చేస్తే బాస్మతి రైస్, బిర్యానీలు, జాయింట్లు, బట్టలు, బంగారం. ఇదేంటి ఉద్యోగస్తులు లేనటువంటి ఇంత సౌఖ్యం ఎలా కలిగిందమ్మా? మీ జీవితం ఇంత సాఫీగా ఎలా కలుగుతుంది? మాకు తెలీదు, అది ఎలా జరుగుతుందో తెలీదు. అలా దీవించబడుతుంటాం. దైవ దీవెన నీకు అర్థం కాదండి. ఎలా ఇబ్బందులను తీరిపోతాయి, ఎలాగో తెలీదు. ఎన్నో జీవితాలు నేను చూశాను, నేను కూడా అనుభవించాను. కాబట్టి పిల్లారా, మనము ఇచ్చేటప్పుడు నా దేవుడు తిరిగి నాకు ఇస్తాడు అని నమ్మాలి. హల్లెలూయా. 4వదిగా అతిక్రమములను, రహస్య పాపములను విడిచిపెట్టాలి. కన్నీరు కార్చి దాన్ని తుడిచేయాలి. దేవుడు అప్పుడు నిన్ను
కనికరించి వర్ధిల్లింపజేస్తాడు. ఈ విధంగా బీద క్రైస్తవులందరూ కూడా ధనికులుగా మారుతారు. అయితే ధనికులైన తర్వాత ప్రదేని బిడ్డలారా, ఇంకో విషయాన్ని నేను చెప్పాలి. ఏంటంటే ధనికులైన తర్వాత గర్విష్ఠులయ్యే అవకాశం అయితే ఉంది. అయితే గాయు లాంటి వారు, ఆత్మీయతలో ఎదిగిన వారు ఏం చేస్తారో తెలుసా ప్రియులారా? దేవుని మహిమ కొరకు ధనాన్ని కోరుతారన్నమాట. హల్లెలూయా. అంతే తప్ప సుఖభోగాల కొరకు అడగరు. యాకోబు రాస్తున్న 4:3లో మీరు దేవుణ్ణి అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుతున్నారు అన్నాడు. కాబట్టి మనము భోగాల నిమిత్తం కాదు, నా చేతికి దేవుడు డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బుల్ని ఏం చేస్తాడని తెలుసండి? దేవుని మహిమ కొరకు ఆ ధనాన్ని నేను వాడుతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప నేను నా సుఖభోగాల కొరకే దేవుని సన్నిధానంలో నన్ను అడుగుతాను అని అడగకూడదు. కనుక మనము ఒకవేళ దేవుడు దీవిస్తున్నాడు, దీవించబోతున్నాడు, ఇదివరకే దైవ ఆశీర్వాదం మన నెత్తి మీదకి తల మీదకి వచ్చేసింది, వచ్చిన ధనమైన ఏదైనా దేని కొరకు వాడదాం? దేవుని మహిమ కొరకు వాడదాం. గర్విష్ఠులు కాక సుఖభోగాల యందు మనస్సు ఉంచక దేవుని మహిమార్థమై అది వాడడానికి, దేవుడు మనకిచ్చిన ధనమైన ఏదైనా సరే, పదవైన ఘనతైన ఉద్యోగమైన దాని ద్వారా నా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి అన్న ఆశతో అడగండి. దేవుడు నిన్ను నన్ను తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీ ఇంటిలో ఉన్నటువంటి తొట్టెలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె తక్కువ కాదు. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆ విధంగా వర్ధిల్లింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.